ప్రస్తుతం మనతో పాటు టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రమణ్ దేవ్ గారు ఉన్నారు. కలలేమన్నా అంటున్నారా ఫ్యూచర్ మొత్తం మనదే, నెక్స్ట్ కవితకని వచ్చేస్తుంది, రాజ్యం మనదే అన్నట్టేమన్నా? రాజ్యం మనదే అని ఒకటేసారి అయితే చెప్పాను. ప్రజల కోసం పనిచేస్తున్నాము, ప్రజల కోసం ఏం ఆలోచిస్తున్నాం అనేది మాకు ముఖ్యం. 10 సంవత్సరాల్లో ఎందుకు క్వశ్చన్ చేయలేదు? వాళ్ళ గవర్నమెంటే కదా. సో ఈరోజు అధికారం పోవడంతో ఈరోజు బయటకు వచ్చి నేను పార్టీ పెట్టేస్తా, నేను ఉద్ధరించేస్తా, ఫ్రీ విద్య వైద్యం ఇచ్చేస్తా అంటే జనాలు ఎందుకు నమ్మాలి? ఇప్పుడు 10 సంవత్సరాలు క్వశ్చన్ చేయలేదంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళ జనరేషన్ తగ్గట్టు వాళ్ళు ఆలోచిస్తారు, అక్క జనరేషన్ తగ్గట్టు అక్క ఆలోచిస్తారు. అక్క తన జనరేషన్ గురించి ఆలోచించకుండా వచ్చే నెక్స్ట్ జనరేషన్స్ గురించి కూడా ఆలోచించి క్వశ్చన్ చేసినారు. అక్క ఇప్పుడు కూడా ఒకటే మాటతో ఉంది, నాకు కొత్త జనరేషన్ కావాలి, కొత్త లీడర్ కావాలి, కొత్త ఫేసెస్ కావాలి. దట్టు యంగ్స్టర్స్ని, యూత్ని చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. నేనే ఒక ఆర్గనైజేషన్ పెట్టినా అంటే డెఫినెట్గా నాకు 5-6 మంది నా వెంబడి అనేటోళ్ళు కావాలి. సో అట్లా మిమ్మల్ని వాడుకుంటుందేమో, అట్లా మిమ్మల్ని తిప్పించుకుంటుందేమో అని చెప్పేసి ఆలోచించవచ్చు కదా. అక్క దగ్గర చూసే నేచర్ ఒకటి చూడాలి, ఒక క్వాలిటీ చూడాలి. పైసలు ఉన్నా లేకపోయినా వాడు చదువుకున్నాడా, మన సొసైటీకి పని చేస్తాడా, యాక్టివ్గా ఉన్నాడా అని అక్క ఆలోచన. సరే మాకు తెలివి లేకపోవచ్చు పాలిటిక్స్ గురించి, కానీ మాకు అక్క నేర్పిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేసిన అన్నారు, ఈరోజు సీఎంగా ఉన్నారు, నెక్స్ట్ టర్మ్ కూడా మేమే వస్తామని చెప్పేసి చాలా కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు. బీజేపీ కేంద్రంలో ఉంది. సో ఈరోజు గ్రౌండ్ వర్క్ చేసుకుంటే అది కూడా బలపడుతుంది మెల్లమెల్లగా. బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షమైనటువంటి పార్టీ, కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ లాంటి బాహుబలులు ఉన్నటువంటి పార్టీ. ఈ 3 పార్టీలు వదిలిపెట్టి ఈరోజు అక్కేంబడి తిరిగితే ఒక్క సీట్ అన్నా గెలుస్తారా? ఒక్క సీట్ కాదు, మెజారిటీ మెజారిటీ. సో ఇది ఉప్పల్ నియోజకవర్గం కదా. అవును. సో ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అంటే ఎంతమందికి తెలుసు అనేది ఈ రోజు అనేది టీఆర్ఎస్ కొంతవరకు ఉంది కాబట్టి సో డెఫినెట్గా మీలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తాం అది ఇది అని చెప్పేసి అంటారు. రేపు పార్టీ ఎలక్షన్స్ టైం వచ్చే వరకు చాలా పెద్దగా అయిపోతుంది. అప్పుడు శ్రమణ్ లాంటి వాళ్ళని ఎక్కడ పెడతారో తెలియని పరిస్థితి. సో రేపన్న టీఆర్ఎస్ పార్టీ కూడా అదే చేస్తే వాట్ అబౌట్ శ్రమణ్ అన్న అంటా నేను. ఎవరైతే ప్రజల కోసం కష్టపడుతున్నారు, పబ్లిక్ లో తిరుగుతున్నారు, వాళ్ళకే ఇంపార్టెన్స్ ఉంటుంది. సరే మా దగ్గర స్కిల్స్ డౌన్ ఉందనుకో, ఎవరో ఇంటెలెక్చువల్ మైండ్ వాళ్ళకి పోస్ట్ ఇవ్వచ్చు. ఓపిక అనేది ఉండాలి ఫస్ట్ థింగ్.